సార్ శివశంకర్ గారు, విజయ్ కుమార్ గారు, ఆయన చెప్పు చూపించాడు, నేను షూ చూపించొచ్చా? నేను చరణ్ టీవీ జర్నలిస్ట్ని. నా పేరు రాజీవ్ వెర్రం. నేను మిమ్మల్ని డైరెక్ట్గా క్వశ్చన్ చేస్తున్నాను. శ్రవణ్ కుమార్ గారు, పవన్ కళ్యాణ్ గారు రోజుకు 5 కోట్లు, నెలకు 150 కోట్లు తీసుకుంటున్నట్టు మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? హలో ఫ్రెండ్స్, నేను రాజీవ్ గారు. జడ శ్రవణ్ కుమార్ గారు షూ చూపిస్తున్నారు. ఎవరికి చూపిస్తున్నారు, ఎందుకోసం చూపించాల్సిన అవసరం వచ్చింది? ఈ మధ్యకాలంలో చూస్తే జడ శ్రవణ్ కుమార్ గారిని బాగా చాలామంది ట్రోల్ చేస్తున్నారంట. అదేవిధంగా ఆయన మీద విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారంట. ముఖ్యంగా ఆయన వైఎస్ఆర్సీపీకి అమ్ముడు పోయాడని చాలామంది కామెంట్ చేస్తున్నారంట. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ దగ్గర ప్యాకేజ్ తీసుకున్నానని చాలామంది కామెంట్ ఇచ్చేయడంతో ఆయన మీడియా ముందుకు వచ్చి చిర్రెత్తుకొచ్చి షూ చూపించాడు. అయితే షూ ఎందుకు చూపించాల్సి వచ్చింది అంటే, గతంలో పవన్ కళ్యాణ్ గారు వీడియో ఒకటి ప్లే చేసి చూపించాడు. ఆ వీడియోలో పవన్ కళ్యాణ్ గారు, అప్పట్లో మనందరికీ తెలిసిందే, పవన్ కళ్యాణ్ గారిని అప్పటికి ఇప్పటికీ ప్యాకేజ్ స్టార్ అని చెప్పేసి చాలా దారుణంగా మాట్లాడుతూ ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు టీడీపీ దగ్గర ప్యాకేజ్ తీసుకొని పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలు చేస్తున్నారని ఆ మధ్యన పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అది కంటిన్యూ కూడా అవుతూనే ఉంది. అలా ఓ రోజు పవన్ కళ్యాణ్ గారికి చిర్రెత్తుకొచ్చి ఆయన, నా కొడకల్లారా, నేను ఎవరి దగ్గర ప్యాకేజ్ తీసుకుంటున్నాను, ఎక్కడ తీసుకున్నాను, మీరు ఏమైనా చూసారా అని చెప్పి చెప్పు తీసి చూపించారు. అయితే ఇప్పుడు ఈయన అదే వీడియోని ప్లే చేస్తూ, ఇప్పుడు నా పైన కూడా చాలామంది వైఎస్ఆర్సీపీ దగ్గర ప్యాకేజ్ తీసుకున్నాను, అమ్ముడు పోయానని చెప్పేసి కామెంట్లు చేస్తున్నారు కదా, మరి పవన్ కళ్యాణ్ చెప్పు చూపించినట్లు నేను షూ చూపించచ్చా అని చెప్పేసి చాలా గొప్పగా మాట్లాడే ప్రయత్నం చేశాడు. తాను ఎవరి దగ్గర రూపాయి తీసుకునే బాపతి కాదు, నేను చాలా నిజాయితీ పరుణ్ణి, చాలా మంచి వ్యక్తిని అని చెప్పే ప్రయత్నంలో భాగంగా ఆయన షూ తీసి చూపించాడు. దీని తర్వాత మరొక వీడియో కూడా నేను ప్లే చేస్తాను. ఫస్ట్ అయితే ఈ వీడియో ఒకసారి మీరు చూడండి. శివశంకర్ గారు, విజయ్ కుమార్ గారు, చింతపల్లి శ్రీనివాస్ గారు, జనసేన పార్టీ అధికారికంగా లెటర్ హెడ్ మీద వైసీపీ నుంచి ప్యాకేజ్ అందటంతో పవన్ కళ్యాణ్ని వ్యక్తిగతమైన విమర్శలు చేశారు అని చెప్పినటువంటి మీ కామెంట్లకి అదృష్టమో దురదృష్టమో నాకు తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ రూపంలోనే మీకు సమాధానం దొరికిందని నేనైతే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని ఏదో ఒకరోజు ప్యాకేజ్ ఇస్తారు అన్నందుకు ఏమన్నాడు, నా కొడకల్లార. నాకు తెలిసి బహుశా మాట్లాడని మూతే లేదు ఆయన మాట్లాడిన దాంట్లో. తొక్కుతా నా కొడకల్లార, గొంతు కింద తొక్కేస్తా నా కొడకల్లార, ఎవడరా ప్యాకేజీ తీసుకుంది నా కొడకల్లార అని అమ్మ నా బూతులు ఒక పార్టీ అధినేత తిట్టడం బహుశా దేశ చరిత్రలో మొట్టమొదటిసారేమో, నాకు తెలియదు. ఫస్ట్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ our state and the country also. నేను మీ దగ్గర ఉన్న ఆధారం ఏంటి? వైసీపీ దగ్గర నుంచి నేను డబ్బులు తీసుకున్నానని మీ దగ్గర ఉన్న ఆధారం ఏంటి? ప్యాకేజ్ తీసుకుంటున్నానని మీ దగ్గర ఉన్న ఆధారం ఏంటి? ఏ ఆధారంతో మీరు మాట్లాడుతున్నారు? ఏ ఆధారంతో ఈరోజు మీరు ఆ విధమైనటువంటి నా మీద అధికారికమైనటువంటి కామెంట్లు, ట్రోలింగ్ చేస్తున్నారు? నేను కూడా తిట్టొచ్చా ఇలాగనే మిమ్మల్ని? ఈ విధంగా బూతులు తిట్టొచ్చా? మెడ కింద కాలేసి తొక్కొచ్చా? ఈ విధంగానే చెప్పులు చూపించొచ్చా? షూ చూపించొచ్చా? సార్ శివశంకర్ గారు, విజయ్ కుమార్ గారు, ఆయన చెప్పు చూపించాడు, నేను షూ చూపించొచ్చా? పాపం జడ శ్రవణ్ కుమార్ గారు బాగా హట్ అయిపోయారు. జనసేన పార్టీకి సంబంధించినటువంటి ప్రధాన కార్యదర్శి శివశంకర్ గారు, అదేవిధంగా విజయ్ కుమార్ గారు
కొంతమంది జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ప్రెస్ మీట్ పెట్టి మరీ ఈయనను కడిగి పారేశారు. ఎందుకోసం కడిగి పారేయాల్సి వచ్చింది? మరి ఈయన చేస్తున్న విమర్శలు ఏంటి? ఈ మధ్యకాలంలో చూస్తే జడ శ్రవణ్ కుమార్ గారు ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారిని బాగా టార్గెట్ చేసుకొని ఆయన పైన ఉన్నవి లేనివి ఏవేవో మాట్లాడుతూ, ఆయన చదువు గురించి మాట్లాడుతూ, ఆఫ్టర్ ఆల్ 10th క్లాస్ చదువుకున్న వ్యక్తి అంటున్నాడు. ఈ మధ్యకాలంలో చాలామంది చదువుల గురించి మాట్లాడుతుంటారు. 10th క్లాస్ వరకే చదువుకున్నావు, లేదంటే ఇంటర్మీడియట్ అని చెప్పేసి చాలా చులకన చేసి మాట్లాడుతూ ఉంటారు. ఈ శ్రవణ్ కుమార్ లాంటి వాళ్ళే కాదు, ఇంకా చాలామంది కూడా అలాగే పవన్ కళ్యాణ్ గారినే కాదు, చాలామందిని మామూలుగా ఏం చదువుకున్నాడు వాడు, 10th క్లాసే కదా, ఇంటర్మీడియట్ కదా, ఇలా మాట్లాడుతూ ఉంటారు. చదువులు కాదు, డిగ్రీలు కాదు, ఇవాళ స్కిల్ ఇంపార్టెంట్. ఏం చదువుకున్నాడని, ఏ పెద్ద పెద్ద డిగ్రీలు ఉన్నాయని చెప్పేసి సచిన్ టెండూల్కర్ గాడ్ ఆఫ్ క్రికెట్ అయ్యాడు. సరే, అంతదాకా ఎందుకు? పవన్ కళ్యాణ్ గారిని తీసుకుందాం. పవన్ కళ్యాణ్ గారికి డిగ్రీ లేకపోవచ్చు, ఆయనకు స్కిల్ ఉంది, ఆయనకు రాని భాష లేదు. ఇవాళ చాలామంది కంప్యూటర్ ముందు కూర్చొని లేకుండా సెల్ ఫోన్లలో కీబోర్డ్ ప్రెస్ చేసే వాళ్ళు చాలామంది, వీళ్ళని కీబోర్డ్ వారియర్స్ అంటారు. ఇలాంటి వాళ్ళు ఇవాళ పెద్ద పెద్ద కామెంట్లు పెడతా ఉంటారు. పవన్ కళ్యాణ్కి చదువు లేదు, పవన్ కళ్యాణ్ ఏం డిగ్రీలు చదువుకున్నాడు, అది ఇది మాట్లాడుతున్నాడు. ఏ చదువు లేకపోయినా కూడా ఆయన ఇవాళ డెప్యూటీ సీఎం, అదేవిధంగా ఇండియన్ సినిమా హిస్టరీలో ఆయన ఒక సూపర్ స్టార్. మరి మీరెక్కడున్నారయ్యా? మీరేం చేస్తున్నారయ్యా? ఒక్కసారి మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి. చదువులు కాదు ఇవాళ కావాల్సింది, స్కిల్. దీని గురించి మనం తర్వాత మాట్లాడుతున్నాం. కానీ అయితే ఈయన చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారికి చదువు లేదు, ఆయనకు నాలెడ్జ్ లేదు, ఆయనకు వచ్చిన భాషలు ఈయనకి ఏమైనా వచ్చా? అనర్గళంగా మాట్లాడతాడు ఇంగ్లీష్. నువ్వు మాట్లాడతావా? సరే, అది పక్కన పెడదాం కాసేపు. అయితే అట్లా ఈయన పవన్ కళ్యాణ్ గారిని పెద్ద ఎత్తున టార్గెట్ చేసుకొని ఏదేదో విమర్శలు. ఇంకా ఫైనల్గా ఒకటి ఏం చేశాడంటే, మొన్న మధ్యన ఒక మీడియా ఛానల్, అంటే ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో, అందరికి తెలుసు నాగరాజు, ఆయనకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఒక సెన్సేషనల్ కామెంట్ చేశారు. నిజంగా అలాంటి కామెంట్స్ ఎవరు కూడా చెయ్యరు. అది కన్ఫర్మ్ చేశాడు. ఏమన్నానంటే, ఆ వీడియో కూడా ఒకసారి ప్లే చేస్తే మీరు చూడండి. పవన్ కళ్యాణ్ రోజుకి 5 కోట్లు, నెలకు 150 కోట్లు తీసుకుంటున్నాడంట. అవునా? అంటనా? తీసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ రోజుకి 5 కోట్లు, నెలకు 150 కోట్లు తీసుకుంటున్నాడు. ఇలాంటి కామెంట్స్ ఎలా చేస్తారా? ఇప్పుడు ఇందాక ఈ వీడియోలో ఆయన ఒక మాట మాట్లాడాడు. ఏమన్నానంటే, నేను వైఎస్ఆర్సీపీ దగ్గర ప్యాకేజ్ తీసుకుంటున్నట్టు, నేను డబ్బులకు అమ్ముడుపోయినట్టు మీ దగ్గర ఏమన్నా ఆధారాలు ఉన్నాయా, ప్రూఫ్స్ ఉన్నాయా? ఎలాంటి ఆధారాలు లేకుండా ఎలా మీరు విమర్శలు చేస్తారు, ఆరోపణలు చేస్తారని ఈయన అన్నాడు. మరి ఇదే క్వశ్చన్ నేను ఆయన్ని అడుగుతున్నాను ఇప్పుడు. ఏమయ్యా శ్రవణ్ కుమార్ గారు, మీరు ఇప్పుడు నాగరాజ్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మీరు ఏ విధంగా పవన్ కళ్యాణ్ రోజుకు 5 కోట్లు, అదేవిధంగా నెలకు 150 కోట్లు తీసుకుంటున్నాడని ఏ విధంగా మీరు విమర్శలు చేస్తారు, ఆరోపణలు చేస్తారు? ఆరోపణలు కూడా కాదు, కన్ఫర్మ్ చేస్తారు. మీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయా, ఆధారాలు ఉన్నాయా? ఉంటే బయట పెట్టండి. శ్రవణ్ కుమార్ గారు, జడ శ్రవణ్ కుమార్ గారు, మీకే నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే, మీరు చేసిన కామెంట్స్ పైన మీరు నిలబడే వ్యక్తే అయితే, మీరు పవన్ కళ్యాణ్ గారు రోజుకు 5 కోట్లు, నెలకు 150 కోట్లు టీడీపీ దగ్గర నుంచి తీసుకుంటున్నాడని మీరు చేసిన కామెంట్స్ పైన మీరు కట్టుబడి ఉంటే మీరు బయట పెట్టండి, ప్రూఫ్స్తో బయట పెట్టండి. మేము పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం మొదలు పెడతాం. పవన్ కళ్యాణ్ గారు కూడా అందరిలాంటి నాయకుడే అని చెప్పేసి ప్రతిరోజు వీడియోలు పెడతాను నేను. మీ దగ్గర ఆ దమ్ము ధైర్యం ఉందా? మరి మీరేమో కామెంట్లు చేయొచ్చు, పవన్ కళ్యాణ్ రోజుకు 5 కోట్లు, 150 కోట్లు తీసుకుంటున్నాడని మీరు నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయొచ్చు. అంటే ఇందాక ఈయన అన్నారు, మీరు చేస్తే సంసారం, అవతలోడు చేస్తే వ్యభిచారం. పవన్ కళ్యాణ్ గారు చెప్పు చూపించారని చెప్పేసి అదే మీకు సమాధానం అన్నట్టుగా మీరు మాట్లాడుతూ మీరు షూ చూపించారు. ఏంటండి ఇది? మరి ఇంకేదో చూపిస్తే మీ పరిస్థితి ఏంటి? మీ దగ్గర ఏ ఆధారాలు ఉన్నాయి? దమ్ముంటే మీరు బయట పెట్టండి. ఆధారాలు లేకుండా మాట్లాడేది మీరు. ఆ తర్వాత జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ, క్యాడర్ కానీ, వాళ్ళకి సంబంధించినటువంటి సమూహం కానీ మీరు చేస్తున్న ఆరోపణలకు వాళ్ళు తిప్పి కొడితే ఇవాళ మీరు షూలు, చెప్పులు చూపిస్తున్నారు. సరే, ప్రూఫ్స్ బయట పెట్టండి. ఆ దమ్ము ధైర్యం మీ దగ్గర ఉందా? నేను చరణ్ టీవీ జర్నలిస్ట్ని, నా పేరు రాజీవ్ వెర్రం. నేను మిమ్మల్ని డైరెక్ట్గా క్వశ్చన్ చేస్తున్నాను. శ్రవణ్ కుమార్ గారు, పవన్ కళ్యాణ్ గారు రోజుకు 5 కోట్లు, నెలకు 150 కోట్లు తీసుకుంటున్నట్టు మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? ఉంటే దయచేసి మీరు మీడియా ముందు పెట్టండి. ఖచ్చితంగా మేము మీకు సపోర్ట్గా ఉంటాం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని ప్రతిరోజు నేను విమర్శిస్తూనే ఉంటాను. మీ దగ్గర ఆ దమ్ము ధైర్యం ఉందా? ఆధారాలు ఉన్నాయా? ఉంటే తీసుకురండి. ఆధారాలు చూపించకుండా అనవసరంగా మీరు ఇలాంటి ఆరోపణలు చేస్తే అది ఎంతవరకు కరెక్ట్ ఒక్కసారి ఆలోచించుకోండి.